హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ఇవాళ మనం ఉప్పల్లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి థిమాటిక్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకి 21st వరకు ఉంటుంది. మనకి ఈవినింగ్ 5:30కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ముందుగా మనం టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోదాం రండి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి అడల్ట్స్కి 40 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 20 రూపీస్ అయితే ఉంది. టికెట్ తీసేసుకుందాం రండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొన్ని స్టాల్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి వేరియస్ స్టేట్స్ నుంచి వాళ్ళ యొక్క ఫేమస్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే లక్క గాజులు, లంచ్ అండ్ వేరియస్ గిఫ్టింగ్ కోసం జూట్ బ్యాగ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, బాబిన్ లేస్ స్టాల్స్ అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ సవరా పెయింటింగ్ అనేసి అయితే ఉంది, దాని గురించి తెలుసుకుందాం రండి. యాక్చువల్లీ మాది శ్రీకాకుళం సేదంపేట ఏరియా నుండి వచ్చామండి. మేము అంటే మన్యం జిల్లా మాది. ఇది సవర పెయింట్ అంటే యాక్చువల్లీ మా పూర్వీకులు తాతల నుండి వస్తున్న ఆచారం అండి ఇది. యాక్చువల్లీ ఇది ఇలా కెనవైస్ షీట్ల మీద అప్పుడు వేసేవారు కాదండి, ఇంటి లోపల గోడల మీద వేసేవారు. మట్టిని నేచురల్ కలర్స్ తో అనమాట. అంటే బొగ్గు మసి బొగ్గు ఉంటది కదా, దాంతో వైట్ కలర్ ఏమో వరి పిండి, ఆ తర్వాత ఈ పసుపు కలర్ ఏమో పసుపుని అప్పుడు యూజ్ చేసి గోడల్లో అలికి ఆ జీవన విధానం యొక్క పెయింటింగ్ ని అలా గోడల మీద వేసేవారు. మేమేంటంటే ఇప్పుడు దీని మీద ఆదాయం పొందాలని మేము కెనవస్ షీట్ లోన వేసి బయట అమ్ముకొని అలా జీవనాధారాన్ని మేము అదే డబ్బుని అలా చేసుకుంటాం, అంతే వసూలు చేసుకోవడానికి ట్రై చేస్తాము. అలానే ఈ కెనవస్ షీట్ లో కాకుండా మేము సారీలో గానీ లేకపోతే టీ షర్ట్లు, సున్నీలు ఉంటాయి కదా, వాటి మీద పెయింట్ వేసి మేము కొరియర్లు పంపిస్తూ ఉంటాం. అలాగా ఇంట్లో కూడా వేస్తామండి. ఇల్లు ఉండేది పూరిల్లు. యాక్చువల్లీ మా అప్పుడు విలేజెస్ లోన ఇప్పుడు కూడా పూరిల్లే ఉంటాయి మాది. ఇప్పుడు మీకు ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే ఎలా? విజిటింగ్ కార్డు మాకు ఉంటదండి. ఆ విజిటింగ్ కార్డు ఇస్తే, యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ అండి మాది. ఇన్స్టిట్యూట్ నడపబడుతుంది, అక్కడ నుండి వచ్చాను. హిల్స్ ప్లేసెస్ లోన మాకు మూఢ నమ్మకాలని ఏదో ఉంటది. అప్పుడు ఏంటంటే మాకు డాక్టర్స్ అవైలబుల్ లేకపోయినప్పుడు మాకు మా ఆచారం అనే కల్చర్ అనమాట. ఇదే మాకు జ్వరం వచ్చినప్పుడు మేము డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే ఆ కొండ ప్రాంతం నుండి కిందికి రావాలంటే మాకు అప్పుడు డాక్టర్లు అవైలబుల్ లేని సమయంలో మాకేంటంటే ఎడ్జ్ వాళ్ళని ఉండేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు మాకు మంత్రిస్తే లేకపోతే జ్వరాన్ని తగ్గించాలంటే ఏదో కోడి గాని ఆ బ్లడ్ రూపంలో ఏదో ఇస్తేనే తగ్గిద్ది అని అలా 3 ఆచారాలు ఉండేవి. వాటిని ఈ పెయింట్ రూపంలో అనమాట మేము వేసేవారు అనమాట. ఇప్పుడు ఉంది కానీ యాక్చువల్లీ ఇక్కడ వేయట్లేదు. ఆ ఇంట్లో అయితే మేము దాంతో పాటు డీటెయిల్ గా వేస్తాం అనమాట. అంటే మాకు హిల్ ప్లేసెస్ లోన మాకేదేమైనా కొత్త పంటలు వచ్చినా మేము ముందు దేవునికి ఇలా అనమాట. అలాగా అంటే మూఢ నమ్మకాలు ఉంటాయి. ఒక చెట్టు పండు అంటే ఇప్పుడు మామిడి పండుగని చేస్తాం, అదే ట్యాంక్ పండుగని, ఉజ్జుడి పండుగని, తర్వాత చాలా పండుగలు ఉన్నాయి. వాటిని మేము ఏంటంటే ఈ పెయింటింగ్ ద్వారా మేము అది పెళ్లి కల్చర్ అండి, అది మ్యారేజ్ కల్చర్. అదేమో అంతా హిల్ ప్రదేశాల్లోన ఏంటంటే అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పనులు చేస్తారో
వాటిని ఎక్స్ప్లెయిన్ అదే పెయింటింగ్ లోపల మేము వేస్తుంటాము. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు? మేము విశాఖపట్నం జిల్లా అండి. ఓకే. యలమంచిలి మండలం, మాది ఏటికొప్పాకండి. మాకు తరతరాల నుంచి మేము ఈ వృత్తి మీద మేము బతుకుతున్నామండి. అందుకనేసి మేము కర్ర లక్క అన్నీ కూడా ఒక కొండ నుంచి కర్ర తెస్తారండి. ఆ కర్ర మేము కొనుక్కొని అది ఆరబెట్టి మన చెతమానాల్లో వేసి లక్క ఉంటుంది కదండి, ఆ లక్కని అది అగ్గి మీద కరిగించి కలర్ కలిపేసి కలర్లు నేచురల్ కలర్ అన్నీ పళ్ళు పసుపు కుంకుమ అన్నిటితో పిల్లలు నోట్లో పెట్టుకున్నా సరే ఏమవకుండా నేచురల్ ఐటమ్స్ మేము తయారు చేస్తామండి. మా దగ్గర నుంచి మా పిల్లలకి కూడా ఇదే వచ్చిందండి. మొన్నే మా మోడీ గారి దగ్గర నుంచి మా అబ్బాయికి ఒక శకటం తయారు చేస్తే అవార్డు వచ్చిందండి. అది పైన మళ్ళీ కూడా ఇప్పుడు నేచురల్ అవార్డు ఒక బొమ్మల కొలువు తయారు చేసి మన నేచురల్ అవార్డు పెట్టారండి. పెడితే అది ఇప్పుడు మాకు సెలెక్ట్ అయింది. మేము ఎక్కడన్నా ఎగ్జిబిషన్లు అయితే మేము వెళ్ళి హోల్సేల్గా. ఇక్కడ బొమ్మలు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి కదా, ఏవేవి ఉన్నాయి చెప్తారా కొంచెం? ఉన్నాయండి. ఇదండి రిసెప్షన్ సెట్ అండి. రిసెప్షన్. ఓకే. ఇది శ్రీమంతం సెట్ అండి. ఓకే. ఇది పెళ్లి సెట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు ఆర్డర్ ఇస్తే చేస్తారా? కావాలి ఆర్డర్ ఇస్తే మేము కొరియర్లో కూడా మీకు పంపిస్తాం. విజిటింగ్ కార్డు ఉంది. ఇది కృష్ణుడు, ఇది అమ్మాయి పాపకి పాలు ఇచ్చినట్టు. ఓకే. ఇది పాపని ఎత్తుకున్నట్టు. ఇది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు 3 సైజులు. ఇంకో సైజు ఉంది కానీ అది తేలేదు, ఈ 3 సైజులు. ఓకే. ఇది బైక్, ఇది కారు, ఈ పసుపు కుంకుమ డబ్బీలండి. ఓకే. ఇది ఈ బాట్స్, ట్రైన్, క్యాటర్ పిల్లర్. ఓకే. ఈ వరలక్ష్మీదేవి కలశాలండి. ఓకే. ఇవి చిన్నవి వెంకటరమూర్తి బొమ్మలు మనకి కార్డు అది పెట్టుకోవడానికి. ఇది వినాయకుడు. చెక్కతో తయారు. ఇవి ఒక రకం అంకుడి కర్ర అండి. మాకు అంకుడి కర్ర గురించి కూడా అంకుడి కర్ర దొరకకపోతే పవన్ కళ్యాణ్ గారు మా అబ్బాయి కలుసుకుంటే ఆయనే కొంచెం మాకు సహకారం ఇచ్చారండి. ఇప్పుడు మాకు ఎవరు కూడా అడ్డు పెట్టడానికి కూడా లేదు. కర్ర తెచ్చినా సరే తెచ్చి వాళ్ళు పట్టుకోండి అన్నాళ్ళను. ఇప్పుడైతే పట్టుకోవడం అది లేదు. ఓకే. ఇది సంక్రాంతి. ఇది సంక్రాంతి భోగి మంటలు పాలు పొంగించి మిషన్ చేస్తామండి. కలర్ అది అన్ని కూడా చేతితోటి బిగింపులు అన్ని కూడా చేతితోటి చేస్తామండి. పడుతుందండి. మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా మా తల్లి పిల్లలు అందరూ చిన్నపిల్లలతో సహా మేము తయారు చేస్తే సాయంత్రానికి మాకు ఇందులో పెట్టుబడి పోగా మాకు తినడానికే ఉంటుందండి. అందులో ఎగస్ట్రా ఏమి ఉండదండి. అందుకే మాకు వీళ్ళంత కష్టపడుతున్నారనేసి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పైకి తీసుకొద్దాం అలాగనేసి వాళ్ళు కొంచెం మాకు సహకరించారు. ఇవండి కోలాటం కర్రలు. ఎంత? ఇవి జత 250 రూపాయలండి. 200కి ఇస్తున్నాను. ఓకే. ఇవి టిక్టిక్లండి. ఇవి డమరకాలండి. మీకు ఒకవేళ కొరియర్ కావాలని అంటే ఎవరికైనా ఎన్ని తీసుకోవాలని ఉందా?
ఏంటంటే ఎక్కువైతేనే మేము కొరియర్ చేయగలమండి. 1, 2 అయితే మేము చేయలేం కదండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మనం కాల్ చేసినట్లయితే మనకి బొమ్మల కొలువు సమయంలో కావాల్సిన బొమ్మలు ఏమన్నా మనం స్పెషల్గా ఇన్సిడెంట్ని బేసిస్లో చేయించుకోవాలని అనుకుంటే వీళ్ళనైతే మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి వీళ్ళు ఆ వుడ్తోనే ఇయర్ రింగ్స్ కూడా చేశారనమాట, మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్సో ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఆడుకునే పావులాటలు అని అంటారు కదా, అన్ని కిచెన్ ఐటమ్స్ని రిసెంబుల్ చేసేలాగా ఇక్కడైతే గ్రైండింగ్ స్టోన్, కత్తిపీట, చపాతీ కర్ర ఇవన్నీ చిన్న చిన్నగా క్యూట్గా ఇక్కడ చేసేసి ఉన్నాయి. పిల్లలకి ఆడుకోనికి చాలా రియలిస్టిక్గా చేశారు. అండ్ వీళ్ళు యూస్ చేసే కలర్ కూడా న్యాచురల్ అనమాట. పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఏం అవ్వదు అని చెప్తున్నారు. ఇక్కడ మనకి వాల్ డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మెటల్తో చేశారు. మనం చూడొచ్చు కలరింగ్ అండ్ ఫినిషింగ్ ఎంత నీట్గా చేశారు. ఇక్కడ మనకి శిల్పారామం వారి కళా వేదికలో నృత్య ప్రదర్శనలు అయితే జరుగుతాయన్నమాట. ప్రతి సాయంత్రం మనకి ఇక్కడ 5:30కి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ అయితే కూచిపూడి ప్రదర్శిస్తున్నారు. అలా కొద్దిసేపు నాట్యాన్ని వీక్షిద్దాం రండి.
ఇది వచ్చేసి మనకి క్రాస్ స్టిచ్చింగ్ అనమాట. మనకి టేబుల్ కవర్స్, పిల్లో కవర్స్ ఇలా వేటి మీదనైనా మనకి ఇలాంటి డిజైన్ కావాలని అంటే వీళ్ళు చేసిస్తారు అనమాట. ఇక్కడ మనకి పర్ల్స్తో చేసిన వేరియస్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఫస్ట్ వచ్చేసి లాంగ్ హెయిర్ చైన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్న చిన్న బ్యాగ్స్ చేసారు, కీ చైన్ లాగా. మనకి కర్ణాటక నుండి బిడ్రీ ఆర్ట్ అంటారంట దీన్ని. చూడొచ్చు, ఒక బ్లాక్ మెటీరియల్ మీద చక్కటి పెయింటింగ్ చేసి అయితే ఇక్కడ మనకి డిపిక్ట్ చేశారు. సో ఇది గాయస్ ఇవాల్టి మన వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.